పక్కన పెడితే ఇక ఏంటిది ఇది ఆంధ్రజ్యోతి. ఇక్కడ కథ ఉందా? మళ్ళీ వేసుకొచ్చుకున్నారు కదా. అందుకే వీని అందుకే ఆంధ్రజ్యోతి అని చదవబుద్దే కాదు. ఏమున్నది ఇలా ఇది వేసుకత్తి వార్త, ఇది వేసుకత్తి ఏమున్నదిరా వారి భక్త మల్లారెడ్డి ఒక్కటి కొత్తది ఉన్నది. బీఆర్ఎస్ లోనే ఉంటావా ఉండేవా నీదంతా ఎట్లా అంటే రెమో టైపు నీది. అపరిచితుల్లో రెమో క్యారెక్టర్ నువ్వే పోషిస్తావు, ఆ రామానుజ క్యారెక్టర్ నువ్వే పోషిస్తావు, అపరిచితుల క్యారెక్టర్ నువ్వే పోషిస్తావు. చలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే అనకూడదు మనం, కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి మనం ఇంకా మర్యాద సంబోధిస్తున్నాం. ఏమన్నాడు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని? ఏమన్నాడు? బొమ్మరిది చలో రా అన్నాడు. ఇప్పుడు అనుజేరా అట్టే తొడగొచ్చి అనుజేరా తొడపాశాలు పెడతాడు. కట్టె అయిన చేతులు ఉన్నది, బెత్తం అయిన చేతులు ఉన్నది, ఈ పట్నం వలిగిపోతుంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? మోకరిల్తారు. రేవంత్ రెడ్డి గారు మీరు రెడ్డి, మేము రెడ్డి, మీరు ఒకే సామాజిక వర్గం, మేము ఒకే సామాజిక వర్గం, మీ కులం ఒక్కటే, మా కులం ఒక్కటే, సాటి రెడ్డి మీద పగబడతావా నువ్వు అంటాడు. రెడ్డిల మీద రెడ్డిలు పగబట్టుడు ఉన్నదా చరిత్రలో? రేవంత్ రెడ్డి ఎన్నో అనుకుంటాం మనం, తమ్ముళ్ళు లాంటాడు 75 సంవత్సరాలు ఇట్లా అంటాడు. ఇక ఎవడన్నా చూస్తే పాపంగా ముసలోని పట్టుకొని ఎందుకురా ఏడిపిస్తారు అని అడిగి తెస్తాడు. 75 సంవత్సరాలు నాకు 75 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడు నేను కోట్ల చుట్టూ జైల చుట్టూ తిరగాల అంటాడు. బీఆర్ఎస్ లోనే ఉంటా, పార్టీ మార్పు ప్రచారం అవాస్తవం, నా కుమారుడికి ఎంపీ టికెట్ వద్దు, అల్లుడి కాలేజీ కూల్చివేత పైనే వేం నరేందర్ రెడ్డిని కలిసా, కేటీఆర్ తో సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి. ఒక్క ఈయనే కాదు, అనేక మంది మారేటోళ్ళు ఉన్నారు, మారుతారు కూడా. ఒకవేళ మోడీ అక్కడ ఉష్కాక్ అయితే వీళ్ళందరూ కాంగ్రెస్ లో పోతారు. మోడీ కనుక మళ్ళా ఇక్కడికి వస్తే రాజకీయ పరిణామాలు వేరే తీరు ఉంటాయి. కాబట్టి మల్లారెడ్డిని కానీ ఇంకా కొంతమందిని కానీ నమ్మవలసిన పని లేదు. ఇదంతా స్క్రాప్. ఈ స్క్రాప్ను అనవసరంగా కేసీఆర్ తెచ్చిపెట్టుకున్నాడు. ఈ స్క్రాప్ మళ్ళా యథావిధిగా బయటికి పోయే స్క్రాపే తప్పించి ఇది మిగిలే స్క్రాప్ కాదనేది మన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము ఒక్కటే అంటున్న ప్రజలారా, యువ రాజకీయం నవ రాజకీయం, ఈ ఒక్క ఆలోచనతోటి మాత్రం కలిసిరారు. మనం పార్టీ పెట్టంగానే ఒక పెద్ద ప్రయత్నం చేస్తాం, ఒక పెద్ద ప్రయత్నం చేద్దాం. పార్టీ పెట్టడం ఇదన్నీ పక్కన పెడితే యువకులు ఊరికి ఒక 100 మంది రారు. అంతే ఆట ఆడుకుందాం. ఇక ప్రభుత్వాలను ఆట ఆడుకుందాం, ఇగో ఇలాంటి కురవృద్ధులను ఆట ఆడుకుందాం. 75 సంవత్సరాలు అయితే ఈయనకు టికెట్ ఇస్తారా? మల్లారెడ్డికి ముడి కూడా చక్కగా కడుక్కోరాదు, ఈయనకు టికెట్ ఇచ్చి ఇగో పో మెడిసిన్లంతా దునకరాపు అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? ఆస్తుల కోసం డై కొడతాడు వేరే దాన్ని.